రాజకీయాల్లో ఆయన సీనియర్ ఎమ్మెల్యే, అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అనుభవం. కానీ ఆయన తెలంగాణ వచ్చాక మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరే మారింది. తనలో ఉన్న పాత క్యారెక్టర్ను మళ్ళీ పరిచయం చేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా పాత క్యారెక్టర్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. పరిస్థితులను బట్టి నడుచుకోవడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి కోవకు చెందిన లీడర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పాలిటిక్స్లో ఆయన ఓ మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేగా సేవలు చేస్తున్నారు. కానీ ఆయనలో ఎన్నెన్నో షేడ్స్ ఉన్నాయి. అంతేకాదు హైదరాబాద్ నగరంలో తన మార్క్ పాలిటిక్స్ కూడా ఆయన చేస్తున్నారు. హైదరాబాద్ స్టైల్లో ధమ్కీలు ఇవ్వడంలో తన స్టైలే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఆయన హవా అంతా ఇంత అని చెప్పలేం. ఒకవైపు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న తాను మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నారు. తాను హైదరాబాద్కు మాత్రమే సంబంధించిన వాడినని, ఉద్యమంతో తనకు సంబంధం లేదనే ధోరణితో ఉండేవారు. అంతేకాదు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేసేవారు. తనను అడ్డుకుందామనుకున్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను కూడా తరిమి కొట్టిన చరిత్ర దానం నాగేందర్ది. తెలంగాణ సమాజమంతా కూడా అప్పట్లో ఆయనను విరోధిగా భావించేది. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యే వరకు హవాను కొనసాగిస్తూ వచ్చారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తాను ఏ పార్టీ మీదనైతే అంతెత్తున ఎగిరేవాడో ఆ పార్టీయే అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కొద్ది రోజులు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈలోగా 2019 ఎన్నికలు వచ్చాయి. పదవులు అనుభవించిన ఆయనకు సైలెంట్గా ఉండడం పెద్దగా నచ్చినట్లు లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా తన సన్నిహితులతో ఆ పార్టీ పెద్దలకు రాయబారం పంపారు. టీఆర్ఎస్ కూడా పాత సంఘటనలు అన్నీ పక్కన పెట్టి ఆ నాయకుడిని పార్టీలో చేర్చుకుంది. అంతేకాదు 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున టికెట్ ఇవ్వడంతో తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్లో చేరిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మాత్రం పార్టీలో బాగానే కలిసిపోయారు. టీఆర్ఎస్ పెద్దలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని పార్టీలో సెట్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా, తెలంగాణ భవన్లో ఏ కార్యక్రమం జరిగినా ఆయనదే హల్చల్ ఉండేది. ఆ పార్టీ కూడా హైదరాబాద్లో ఆ నాయకుడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఇలా ఎమ్మెల్యేగా తన జోరు కొనసాగించారు. ఇదే క్రమంలో మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరపున పోటీకి నిలబడి గెలిచారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆ నాయకుడి ఆలోచనలు మారాయి. తాను గతంలో పనిచేసిన పార్టీయే అధికారంలోకి రావడంతో ఆ పార్టీ వైపు వెళితే బాగుంటుందని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. కానీ ఆయన ఓడిపోయారు. అయితే ఆ నాయకుడు కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి తన యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. తమ నాయకుడిలో మళ్లీ పాత వ్యక్తిని చూస్తున్నామని, గత 10 ఏళ్లుగా ఎప్పుడూ చూడని దూకుడు మళ్లీ చూస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు. అంతేకాదు ఆ నాయకుడి తీరు కూడా అలాగే ఉంది. నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీని విమర్శించడంలో కూడా తన రూటే సపరేట్ అన్నట్టుగా మారిపోయారు. తాజాగా అసెంబ్లీలో సదరు నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మీ అంతు చూస్తామని అసెంబ్లీ వేదికగా బెదిరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏంటి ఈయన ఇంతలా రెచ్చిపోతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ఆ నాయకుడు మాట్లాడడం చూసామని మళ్ళీ ఇప్పుడే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. పంపదీసి
తాను ఏదైనా పెద్ద పదవి ఆశించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడడానికి ఇలా చేశారా అన్న చర్చ జరుగుతోంది. అసలే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో సదరు సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇలాంటి చర్చకు దారితీశాయి. అంతేకాదు అసలే హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అందున ఆ నేతకు హైదరాబాద్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ నేత ఇలా మాట్లాడారని అంటున్నారు. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా. మరోవైపు దానం నాగేందర్ తీరుపై బీఆర్ఎస్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీనే కారణమని, అలాంటి బీఆర్ఎస్పై ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. తెలంగాణ ఉద్యమ సమయంలో తన తీరు సరిగ్గా లేకున్నా తెలంగాణ ఏర్పాటయ్యాక పార్టీలో చేర్చుకొని తనకు పార్టీ అండగా నిలబడిందని చెబుతున్నారు. అలాంటి పార్టీ ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వమని బెదిరింపులకు దిగడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే దానం తీరు చూసిన జనం మాత్రం తన ఒరిజినల్ క్యారెక్టర్ను బయట పెట్టారని చెప్పుకుంటున్నారు. మొత్తంగా దానం నాగేందర్ ఏం ఆశించి కామెంట్స్ చేశారో తెలియదు కానీ పాలిటిక్స్ను మాత్రం హాట్గా మార్చారు.